అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే మొత్తం నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలి అని అంటే నా పేరు లిఖిత. మా ఊరు తుమ్మగుంట. అది కనిగిరి పక్కన ఉంటదనమాట. సో, ఒకరు కామెంట్ చేసి అడిగారు, "మీది ఆంధ్రానా" అని. అవును, మాది ఆంధ్రానే. కానీ మేము హైదరాబాద్‌లో సెటిల్ అయ్యామనమాట. నా 10th క్లాస్ వరకు ఆంధ్రాలోనే అయింది. 9th అండ్ 10th క్లాస్ నేను కనిగిరిలో గర్ల్స్ హై స్కూల్‌లో చదువుకున్నా. అండ్ 8th క్లాస్ వరకు మా తుమ్మగుంట స్కూల్లోనే చదువుకున్నా అనమాట. దాని తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ నేను ఒక్కదాన్ని కాదు, ఫ్యామిలీ మొత్తం నాకంటే 1 ఇయర్ ముందే వచ్చారు. కానీ 1 ఇయర్ తర్వాత నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చాక నా ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో అయింది. శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నేను బీటెక్ జేఎన్టీయూలో చదివాను అనమాట. నాకు ఎంసెట్లో కొంచెం మంచి ర్యాంక్ వచ్చింది. సో, జేఎన్టీయూలో సీట్ వచ్చింది. జేఎన్టీయూ అంటే ఇక్కడ కుక్కట్పల్లి కేపీహెచ్బీలో ఉండే జేఎన్టీయూ కాదు. అది సంగారెడ్డి దగ్గర సుల్తాన్పూర్లో ఒక జేఎన్టీయూ కాలేజ్ ఉంటుంది అనమాట. ఆ యూనివర్సిటీలో నేను చదువుకున్నా. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో, 2025 జూలైలో నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఆగస్ట్లో నాకు జాబ్ వచ్చింది. అండ్ సెకండ్ థింగ్, మా ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు మా అమ్మ, మా నాన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు. సో, ఇంతకు ముందంతా హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు సైడ్ పర్పస్ మీద మహారాష్ట్రలో ఎక్కడో చేస్తున్నారనమాట. అండ్ మా అమ్మ మీకు తెలుసు 4 ఇయర్స్ నుండి బొటిక్ రన్ చేస్తున్నారు హైదరాబాద్లోనే. సక్సెస్ఫుల్గా చాలా మంచిగా రన్ చేస్తుంది మా మమ్మీ కూడా బొటిక్ ఇక్కడ. ఇంకా మా సిబ్లింగ్స్ విషయానికి వస్తే నాకు ఒక అన్న, ఒక అక్క. మా అన్న మార్కెటింగ్లో జాబ్ చేస్తున్నారు. డిగ్రీ అయిపోగానే మా అన్నకి జాబ్ వచ్చిందనమాట. సో, అప్పటి నుండి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఇప్పటికీ స్టిల్ ఆ రెస్పాన్సిబిలిటీని మోస్తూనే ఉన్నారు. అండ్ మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. సో, మా బావ కూడా ఉన్నారు. మా బావ వాళ్ళందరూ పూణేలో ఉంటారనమాట. సో, మా అక్క కూడా పూణేలోనే ఉంటుంది. రీసెంట్గానే మాకు ఒక బంగారాన్ని ఇచ్చింది. అంటే లైక్ మా అక్కకి ఒక బాబు పుట్టాడు. మాకు అందరికి ఒక గుడ్ న్యూస్ కదా అది. చాలా డేస్ తర్వాత ఒక చిన్న పిల్లోడు మా ఇంట్లో అల్లరి చేస్తూ తిరుగుతున్నాడు. మా అక్కకి మ్యారేజ్ అవ్వకముందు తను డిగ్రీ చేసింది, జాబ్ కూడా చేసింది. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత జాబ్ మానేసింది అనమాట. మా బావ కూడా సాఫ్ట్వేరే అండ్ నా కొడుకు పేరు ధన్విన్. మా నాన్నమ్మ కూడా ఈ మధ్య అంతా ఊర్లోనే ఉన్నారు, కానీ రీసెంట్గానే హైదరాబాద్కి వచ్చేసారు. మా నాన్నమ్మ కూడా మాతోనే ఉంటున్నారు ఇప్పుడు. ఇది మా ఫ్యామిలీ గురించి గైస్. ఇది మా అందరూ, మా అక్క, మా బావ అండ్ మా అన్న, మా అమ్మ, మా నాన్న, నేను అండ్ మా నాన్నమ్మ. ఇదే నా ఫ్యామిలీ మొత్తం. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాక అందరు కష్టపడతారు, లైక్ వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి చాలా కష్టపడ్డా అని చెప్తా. అంటే లైక్ ఇంట్లో ఒప్పించడానికి చాలా కష్టపడ్డా. ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్ నేను అడగగా వాళ్ళు ఇప్పుడు ఓకే చెప్పారు. ఎలాంటి వీడియోస్ తీస్తుందో, లేదంటే ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఇవన్నీ తీసుకోలేదు అని ఇలా ఫీల్ అయ్యారు. అందుకే మా అన్న ఒప్పుకోలేదు. కానీ నేను వాళ్ళని ఒప్పించాను, నేను చేయగలను, నేను చేస్తాను అని చెప్పి. ఇప్పటికీ ఫైనల్లీ వాళ్ళు ఓకే చెప్పారు. ఈ రోజుకి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అయింది ఎగ్జాక్ట్గా. ఐఎమ్ సో హ్యాపీ. అంటే లైక్ ఈ వ్యూస్ అవన్నీ చాలా తక్కువ వస్తాయి అనుకున్నా, వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయంటే, మీరు ఆల్రెడీ కొన్ని షార్ట్స్ చూసే ఉంటారు. మెయిన్ బొటిక్ గురించి నేను చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ లైక్ ఇది మా బొటిక్కే రండి, ఇక్కడే స్టిచ్ చేయించుకోండి అని కాదు. బొటిక్లో నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ ఆర్ డ్రెస్సెస్, మగ్గం వర్క్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇవి చూడడం వల్ల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బెనిఫిట్. లైక్ ఈ మోడల్లో మనం కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, ఈ మోడల్లో మనం కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఇన్ అండర్ బడ్జెట్. సో, అది ఆ థాట్ వాళ్ళకి వస్తుందన్నమాట. అందుకు నేను ఇలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి, వీళ్ళకి అండర్ బడ్జెట్లో కొన్ని డ్రెస్సెస్ కూడా మేము డిజైన్ చేస్తున్నాం. దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. నేను అమ్మ ఆలోచిస్తున్నాం దానికోసం. సో, అది కూడా మీకు చూపిస్తాను. వీటన్నిటి కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నా ఫ్రెండ్స్తో నేను కలిసినప్పుడు చాలా ఫన్ ఉంటుంది.
సో మీరు బిగ్ బాస్ వీడియో చూస్తే కొంచెం ఫన్ ఉంటుంది అందులో. అలాంటి ఫన్నీ వీడియోస్ మేము చేస్తుంటాం. సో అలాంటి మా ఫ్రెండ్స్తో కలిసిన ఫన్నీ వీడియోస్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకోకపోతే. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.